వారణాసి వీడియోలో ఈ మైక్రో డీటెయిల్స్ మీరు గమనించారా? వీడియో స్టార్ట్ అవగానే వారణాసి సిటీతో స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ షాట్ లో కొంతమంది ఋషులు హోమం చేస్తారు. ఒక ఆకాశం నుంచి ఒక ఆస్ట్రాయిడ్ భూమి మీదకి పడుతున్నట్టుగా కనిపిస్తుంది. అది కూడా 2027 CE అంటే మూవీ రిలీజ్ అయ్యే ఇయర్. నెక్స్ట్ షాట్ లో అంటార్కిటికా ఐస్ ని చూపిస్తారు. ఈ ఐస్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఐస్ నుంచి కొంతమంది కిందకి పడుతున్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆఫ్రికాలో ఉన్న కొన్ని యానిమల్స్ ను చూపిస్తారు. ఆ ఫుటేజ్ లో అబ్జర్వ్ చేస్తే పారాషూట్ నుంచి రుద్ర కిందికి దిగుతున్నట్టు కనిపిస్తాడు. నెక్స్ట్ షాట్ లో హిప్పోస్ అన్ని మంకీస్ ని అటాక్ చేస్తుంటే రుద్ర ఆ మంకీని కాపాడడానికి ఒక రోప్ ని విసిరేస్తాడు. అండ్ నెక్స్ట్ షాట్ లో వానసల గృహ కనిపిస్తుంది. అక్కడ తల లేకుండా ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ కరెక్ట్ గా గమనిస్తే రుద్ర కిందకు వేలాడుతున్నట్టు కనిపిస్తాడు అండ్ మందాకిని కిందకు పడిపోతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ లంకా నగరాన్ని చూపిస్తారు. ఈ వీడియో మొత్తంలో ఇది నా ఫేవరెట్ ఫుటేజ్. ఇక్కడ హనుమంతుని తోక మీద ఒక రథం ఉంటుంది. ఆ రథం పైన కుంభ అండ్ రుద్ర ఉంటారు. వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారో అన్న విషయం నేను ఆల్రెడీ ఫుల్ వీడియో తీశాను. వారణాసి మూవీ ఫుల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియో తీశాను. అది మన ఛానల్లో ఉంది. ఇక్కడ క్లిక్ చేసి చూడండి.